కళలు కన్నారు. ప్రతి ఏమన్నారంటే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ గొప్పవారినైనా ఏ గొప్పతనాన్నైనా ఆమోదించేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది యుఎస్ఏ మాత్రమే. ఆ యుఎస్ఏలో మనం గెలుచుకున్నామంటే ప్రపంచమంతా గెలుచుకున్నట్లే. ఏదో ఒకరోజు మన పతాక యుఎస్ఏని గెలుచుకుంటుంది అన్నారు. అది ఇప్పుడు వెలువరిస్తుంది. అక్కడ నేను ప్రేరణ మహేశ్వరి ఒక 60 రోజుల పాటు ఒక ఊపి వచ్చారు అమెరికాలో. మనకప్పుడు పత్రిజీ కళలు కన్నటువంటి ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్గా వెలువరిసింది ఆర్గనైజ్ స్పిరిచువల్ ఇండియా. ఆ తర్వాత వారి యొక్క కళలన్నీ కూడా వెలువరిసిన ఒకే ఒక వేదిక పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. తెలుగులో ఒక ఊపిన తర్వాత పిఎంసి హిందీ, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్ ఎంత గొప్పగా తమ జెండా నొప్పుతున్నాయి. శ్రీకాకుళం నుంచి ఫ్లైట్లో వస్తుంటే ఆనంద్ నేను పక్కన కూర్చున్నాం. ఆనంద్ అన్నాడు, సార్ మనం భారతదేశంలో గెలుచుకున్నాము. నా యొక్క కళలు ఏంటంటే లండన్లో బీబీసీ పక్కన మన స్టూడియో ఉండాలి, బీబీసీ కంటే గొప్పగా దేదీప్యంగా వర్ధిల్లాలి అన్నాడు ఆనంద్. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో, పత్రిజీ చైతన్యంతో, సదానంద యోగి యొక్క సపోర్ట్తో ఆనంద్ కన్న కళలు, హనుమంతరాజు గారు కన్న కళలు నిజం కావాలని నేను మనసా వాచాకరంగా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా నిజమవుతుంది అనడానికి కారణమే ఈ 7 రోజుల తిరుపతి క్షేత్రంలో ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోలేదు, వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ అంత దాని కెపాసిటీ మీద సక్సెస్ ఏంటంటే ఇంతకంటే గొప్ప తార్కాణం పిఎంసీకి ఏమీ లేదు. తాత్కాలికమైన ఒడిదుడుకులు ఏ సంస్థలోనే ఉంటాయి. 2013లో పిఎస్ఎస్ఎంకి వచ్చిన ఒక గొప్ప కుదుపు మరి పత్రిజీ యొక్క నిబద్ధతను, వారి స్టెబిలిటీని, వారి యొక్క డిగ్నిటీని, వారి గొప్పతనాన్ని ప్రూవ్ చేసి పిఎస్ఎస్ఎంకు ఎదురు లేదు, పత్రిజీకి ఎదురు లేదు నిరూపించింది. అలాగే ఇప్పుడు కొంచెంగా వచ్చిన పిఎంసి కుదుపు అదంతా కూడా తొలగిపోయి పత్రిజీ ఎలాగైతే 2013 నిలదొక్కున్నారో అలా ఖచ్చితంగా పిఎంసి నిలదొక్కుంటుంది. దానికి మనందరూ కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము పెట్టుబడి కాదు విరాళం ఇచ్చామనుకొని దీనికి సపోర్ట్ చేస్తేనే ఈ సంస్థ మరింత గొప్పగా వస్తుంది. ఈరోజు పిఎంసీకి ఒక చిన్న పొదుపు ఉంది, కానీ ఆ పొదుపు పిఎంసీని ఇంతింతై ఒంటింతై వామనావతారుడు ఎలాగైతే ఆకాశానికి ఎదిగాడో అలా మరొక 3 సంవత్సరాల్లో పిఎంసీ ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అంటే పిఎంసీ అంటే ధ్యానం అనేటువంటి అద్భుతమైన స్థాయి సంతరించుకుంటుందని వెంకటేశ్వర స్వామి మనసా వాచాకరణ కోరుకుంటున్నాను. నేను మనమందరం అదే కోరుకుందాం. పిఎంసీ జిందాబాద్, పిఎంసీ జిందాబాద్, పిఎంసీ జిందాబాద్. ఏ చోటుకైనా ఏ ప్రోగ్రాంకైనా మనము వెళ్ళవలసిన అవసరం లేదు. మన పిఎంసీ ఉంది, మన కళ్ళెదుటే ఉంది అనేటువంటి ఆ ఖచ్చితమైనటువంటి దృఢ విశ్వాసం అందరికీ కలగాలని ప్రతి ఇంట్లో కనీసం 4 గంటలు 24 గంటలు పిఎంసీ ఓపెన్ అయి తీరాలని, టీవీలో మొబైల్లో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, జ్ఞానం పొందాలని, తమ జీవితాలను సంస్కరించుకోవాలని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం చేసేవారు దేవతలని, ముక్కు ఉన్న ప్రతివాడు ముక్కుకి అర్హుడేనని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని, ధ్యానం చేసేవారు దేవతలని, దేశాన నగరాన పట్టణాల్లో పల్లెల్లో కొండల్లో కోణల్లో ఆటల గూడాల్లో నక్సలైట్ల మధ్యన టెర్రరిస్టుల మధ్యన ఇంటింటికి గడప గడపు ధ్యానం